జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడతారా అని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరుగుపూడి గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంపై ఆయన మండిపడ్డారు. నారా లోకేష్ జగ్గంపేట పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై, అలాగే స్థానిక ప్రజా సమస్యలపై స్పందించేందుకు సూర్యచంద్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం జరగకుండా ఉండేందుకు టీడీపీ శ్రేణులు తన ఇంటిపైకి వచ్చి తనతో పాటు తన శ్రేయోభిలాషులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పాఠంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, టీడీపీ నాయకులు తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా తామే బాధితులమనిపించుకునేలా వారి చొక్కాలు వారే చింపుకొని తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా కొలదోయడమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ తోలకాలు ఎవరు చేయిస్తున్నారో నిరూపించాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అదే రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రాన్ని హరించే హక్కు జ్యోతుల నెహ్రూకు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి దిగిన ఘటనపై పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూర్యచంద్ర కోరారు. ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపి తమపై దౌర్జన్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఇంటికి నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటే నా పక్కన కూర్చుంటారా తెలుగుదేశం వాళ్ళందరూ? గొడవకి యుద్ధానికి వస్తారా మీరు? నా ఇంటికి శ్రీ నారా లోకేష్ గారికి సమర్పించడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే ఎవరు కూడా ప్రెస్ మీట్ జరగకూడదన్నది ఒక ఉద్దేశంతో వచ్చారు. అదే రకంగా కావాలని గొడవ పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు మా మీద పెట్టాలి, ఏదో రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కానీ అవినీతి మీద కానీ గలం విప్పి ప్రశ్నించే గొంతు పాఠంశెట్టి సూర్యచంద్రని జైలుకు పంపాలన్న దురుద్దేశంతో జ్యోతుల నెహ్రూ గారు, కేవలం నవీన్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిపి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మా ఇంటి మీదకి ఈరోజు ఉసుగొల్పి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా అక్కడ గొడవ పెట్టుకుని రెండని పంపించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గలం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము మాట్లాడి సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యను నేను ప్రజల్లోకి తీసుకువెళ్లి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారని నెహ్రూ గారు మీరు? మీకు చేతనైతే మీరు కౌంటర్ ఇవ్వండి. నేను చేసింది తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి అంటే నా దగ్గర పూర్తి ఆధారాలతో నేను పెట్టడం జరిగింది. 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మాట్లాడే సూర్యచంద్ర గొంతు నొక్కాలి, వారి గలం ఆపాలని చెప్పేసి మీరు కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా పొరపాటు. మీరు కేసులు పెట్టాలనుకుంటే నా ఇంటికి పంపించక్కర్లేదు. మీరు ఏ కేసు పెట్టినా సరే నన్ను జైలుకి పంపించాలన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ రకంగా తప్పుడుగా అణచివేయాలని చెప్పేసి మీరు అనుకుంటే తప్పనిసరిగా నేను జైలుకి వెళ్తాను. నెహ్రూ గారు మీ కక్ష తీర్చుకోవాలి. సూర్యచంద్ర అనేవాడు బాగా మాట్లాడుతున్నాడు, సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాడు, మేము చేసే అవినీతి అంతా బయట పెడుతున్నాడని మీకు కక్షగా, బాధగా, ఇబ్బందిగా ఉంటే మీ ఇష్టం జైలు పంపించండి, నేను సిద్ధం. పోలీసు వారు దీని మీద విచారణ చేసి నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.